హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే జాల్నా స్టార్ట్ అయ్యాను. ఇది వచ్చేసి నేను సోలో రైడ్ కాదనమాట, ఫ్యామిలీతో కలిసి జాల్నా అయితే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు అయితే చూడండి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు జాల్నా నుంచి నేను వేరొక ప్లేస్కి కూడా వెళ్తున్నాను. అది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని కూడా నేను ఈ వీడియోలో మీకైతే చెప్తాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రజెంట్ అయితే నేను వచ్చేసి జాల్నా దగ్గరే ఉన్నాను. జాల్నా వచ్చేసాను. సో జాల్నా నుంచి నేను ఇంకొక ప్లేస్కి వెళ్తానని చెప్పాను కదా, నేనైతే చెప్తాను. ఇది వచ్చేసి జాల్నా రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలన్నమాట, రైల్వే స్టేషన్ వస్తుంది. సో దీని పక్కనే మనకు ఒక మంచి పార్క్ ఉండిద్ది అనమాట. పార్క్కి పక్కనే ఒక మంచి కోనేరు కూడా ఉంది. ఆ కోనేరుకి ఎదురుగానే స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. సో ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ ఈ లైన్ చాలా రష్గా ఉండిద్ది, ట్రాఫిక్ ఎక్కువగా ఉండిద్ది. ఇక్కడ నుంచి నేను రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సో ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న పని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ నేనైతే రాజూర్ బయలుదేరుతున్నాను. రాజూర్లో ఒక గణేషుని టెంపుల్ ఉందన్నమాట, స్వయంభూ టెంపుల్. సో ఆ టెంపుల్ని చూడడానికైతే మేము మళ్ళీ జాల్నా నుంచి రాజూర్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో సంభాజీనగర్ నుంచి నాకు జాల్నాకి రావడానికి 64 kilometers డిస్టెన్స్ అయితే చూపించింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1.5 hours టైం అయితే పట్టింది. సో మళ్ళీ జాల్నాలో ఒక 1/2 hour బ్రేక్ తీసుకున్నాము. ఒక చాయ్ తాగేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ జాల్నా నుంచి అయితే మేము రాజూరు స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది కదా ముందు, అదొక టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ కూడా చాలా బాగుండిద్ది. బట్ నాకైతే టైం లేక నేను టెంపుల్ లోపలికైతే వెళ్ళట్లేదు, డైరెక్ట్గా రాజూర్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మెయిన్ మ్యాటర్ ఏంటంటే మేము వెళ్ళే టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. నేను ఆ వీడియో మీకు టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే చెప్తాను. జాల్నా అయితే ఒకప్పుడు ఔరంగాబాద్తో కలిసి ఉండేది. ఇది వచ్చేసి మనకి 1981 మే 1న అయితే సపరేట్ జిల్లాగా మారిపోయిందనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ పంటకు సంబంధించిన విత్తనాలు అయితే దొరుకుతాయి జాల్నాలో. మనకి స్వాతంత్రం రాకముందు అయితే జాల్నా వచ్చేసి మనకి హైదరాబాద్లో కలిసి ఉండేదన్నమాట. దాని తర్వాత అయితే విడిపోయింది హైదరాబాద్ నుంచి. దాని తర్వాత మళ్ళీ ఔరంగాబాద్ నుంచి విడిపోయింది. అలా ఇది వచ్చేసి ఒక సపరేట్ జిల్లాగా మారిపోయిందనమాట. సో ప్రజెంట్ నేనైతే ఒక ట్రాక్ దగ్గర ఉన్నాను, రైల్వే ట్రాక్ దగ్గర. ఇక్కడ ఒక 5 minutes వెయిట్ చేశాక ట్రైన్ అయితే వచ్చింది. సో ట్రైన్ వెళ్ళిపోయాక కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. లైన్ క్లియర్ అయ్యాక మేమైతే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ముందంతా చాలా క్యూ లైన్ అయితే ఉంది పెద్దగా. సో జాల్నా అంటే మీకు పూర్తిగా తెలిసిండిద్దో లేదో నాకైతే తెలియదు కానీ, బట్ జాల్నా అంటే జలం అని అర్థం అనమాట. సో సీతమ్మ దేవి వారు ఇక్కడ వనవాసం టైంలో కొంతకాలం ఉన్నారని ఒక టాకు కూడా ఉంది. సో ఇది వచ్చేసి రాజూరు ఎంట్రీ అనమాట. మనం సిటీలో ఉన్నాము ప్రజెంట్. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 5 kilometers టెంపుల్ అయితే ఉండిద్ది. టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉండిద్ది. నేను ఆ టెంపుల్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో ఇక్కడి నుంచి మాకు ఒక 10 minutes మేము టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోతాము. సో జాల్నా నుంచి వచ్చేసి ఇది టెంపుల్ వచ్చేసి 25 kilometers అయితే ఉంది. 25 kilometers టెంపుల్ అయితే సూపర్గా ఉంది. మెయిన్ ఈ టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది కదా, సేమ్ ఇలాగే యాజ్ టీజ్గా రైల్వే స్టేషన్, కొత్త రైల్వే స్టేషన్ కడుతున్నారనమాట జాల్నాలో. ఈ టెంపుల్ ఏ మోడల్లో ఉందో సేమ్ అదే మోడల్లో జాల్నాలో కొత్తగా రైల్వే స్టేషన్ అయితే కడుతున్నారు. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడైతే నాకు కొంతమంది చెప్పారనమాట, సేమ్ ఇదే మోడల్లో కడుతున్నారు మేడం, టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉండిద్ది, మీరు వెళ్ళి ఒకసారి అయితే టెంపుల్ని విజిట్ చేసి రండి అని చెప్పారు. సో అందుకని మేమైతే మళ్ళీ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాము జాల్నా నుంచి. సో ఈ టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 25 kilometers అయితే ఉంది జాల్నాకి. ఆల్మోస్ట్ ఒక 1 hour టైం అయితే పట్టిద్ది మీకు ఇక్కడికి రావడానికి. బయట కొంతమందిని కనుక్కుంటే సో లోపల టెంపుల్ లోపల అయితే కెమెరా అలౌడ్ లేదని చెప్పారు. సో నేనైతే మ్యాక్సిమం టెంపుల్ చుట్టుపక్కల వీడియో తీయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది. మేము మధ్యాహ్నం పూట రావడం వల్ల
కాళ్ళు అయితే బీభత్సంగా కాలిపోతున్నాయి. యాక్చువల్లీ మాకైతే తెలీదు. పక్కన ఒక వైట్ లైన్ ఉందన్నమాట. ఆ వైట్ లైన్‌లో నడుస్తే కాళ్ళైతే కాలట్లేదు. అక్కడ ఏదో పెయింట్ అయితే వేసున్నారు వైట్ లైన్‌గా. సో, ఇదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట. కొన్ని స్టెప్స్ అయితే ఉండయి. ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకెళ్ళాలా. పైకెళ్ళాక పైనుంచి కిందకి చూస్తే వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. చుట్టూ పచ్చని పొలాలు ఉండయనమాట. సేమ్ ఈ టెంపుల్ అయితే మనకి హైదరాబాద్లో బిర్లా మందిర్ ఉండిద్ది కదా, సేమ్ అలాగే ఉంది. పక్కనైతే వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా ఉంది. మొత్తం కంప్లీట్గా పాలరాయితో అయితే టెంపుల్ని నిర్మించారు. అంతేకాదు లోపల గణేషుని టెంపుల్ కాకుండా ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. స్ట్రైట్గా కాకుండా మమ్మల్ని రైట్ సైడ్ నుంచి అయితే దర్శనానికి వెళ్ళమంటున్నారు. సో ఎప్పుడు ఈ టెంపుల్లో క్రౌడ్ అయితే ఎక్కువగా ఉండిద్దంట. బట్ ఈరోజు మధ్యాహ్నం టైం అయ్యేసరికి కొంచెం క్రౌడ్ అయితే లేదు. ఫ్రీగా దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ 1 or 2 మినిట్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. సో నేను ఎవరికీ తెలియకుండా కొంచెం వీడియో అయితే రికార్డ్ చేశాను నా ఫోన్లో. సో ఇదే స్వయంభూగా వెలిసిన విగ్రహం అనమాట. ఈ విగ్రహానికి కనీసం ఒక 1000 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఆ టెంపుల్కి పక్కనకి రాగానే మనకు ఒక మంచి శివాలయం కూడా ఉంది. ఈ శివాలయం చూడడానికైతే ఒక పురాతనమైన శివాలయం లాగా ఉంది. ఎదురుగా మనకైతే శివలింగం కూడా కనిపిస్తుంది. వెనక శివలింగం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మళ్ళీ స్వయంభూగా వెలిసిన వినాయకుని విగ్రహమును పక్కన హనుమాన్ది లాగా ఉంది. సో దాని పక్కనే ఒక మంచి చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు మీద చాలా కోతులు కూడా ఉన్నాయి. ఇక కోతులన్నీ కూర్చొని ఆహారం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. సో దీని పక్కనే మళ్ళీ మనకు ఒక మంచి టెంపుల్ అయితే ఉంది. ఎవ్రీ మంత్ చతుర్థి రోజు అయితే ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి అంట. చాలామంది కూడా ఈ టెంపుల్కి వస్తారంట. ఒక చిన్న టైపు జాతరలాగా జరిగిద్దని చెప్తున్నారు. సో ఇది టెంపుల్ వ్యూ అయితే నేను శివ మందిర్ నుంచి టెంపుల్ వ్యూ అయితే ఇట్టా ఉందనమాట. చాలా సూపర్గా ఉంది చూడడానికి. మళ్ళీ ఇక్కడి నుంచి మనము పక్కనే ఇంకొక ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ లాగా ఉంది. సో దీని పక్కనే మళ్ళీ మనకి స్టెప్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళామంటే మనకు ఒక టెంపుల్ కూడా ఉండిద్ది. కింద కూడా సేమ్ శివాలయంలో. ఇక్కడ మెయిన్ మొత్తం ఈ టెంపుల్ మెయింటెనెన్స్ మొత్తం వచ్చేసి ఉమెన్సే రన్ చేస్తున్నారు. ఒక పూజారి తప్పితే వీళ్ళకి ఒక డ్రెస్ కోడ్ కూడా ఉంది. సేమ్ విగ్రహం ఏ కలర్లో ఉందో సేమ్ వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా అలాగే ఉంది. మొత్తం అందరూ ఆరెంజ్ కలర్ శారీ వేసుకొని లేడీసే ఈ టెంపుల్ మొత్తం రన్ చేస్తున్నారు. సో నాకు అది ఆ విషయం అయితే చాలా బాగా నచ్చింది. ఒక టెంపుల్ మొత్తం ఆడవాళ్ళ చేత రన్ చేపిస్తున్నారు ఇక్కడ. టెంపుల్ పక్కనే కొన్ని స్టెప్స్ అయితే ఉండయి అని చెప్పాను కదా, ఆ స్టెప్స్ అయితే ఇక్కడ అయితే మళ్ళీ మ్యాట్ వేశారు. ఎందుకంటే బాగా ఎండ ఎక్కువగా ఉంది. కాళ్ళు అయితే బీభత్సంగా కాలిపోతున్నాయి. ఇదిగో ఇక్కడ చూశారు కదా లేడీస్ సేమ్ అందరూ ఇలాగే ఉండారు. స్టాఫ్ మొత్తము ఒక ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని స్టాఫ్ అందరూ అమ్మాయిలే ఉండారు ఆల్మోస్ట్. సో ఇది మా బొడ్డోడు అయితే స్టెప్స్ దిగి వస్తున్నాడు వాళ్ళ డాడీతో కలిసి. సో ఇక్కడి నుంచి ఇంకా మేము మళ్ళీ ఈరోజు ప్లాన్ అయితే మళ్ళీ రిటర్న్ జాల్నా వెళ్తాము. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎంతమందికి ఈ టెంపుల్ అయితే తెలుసు? సో ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. లేదా నా వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి. సో ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా మీకు హిస్టరీ తెలుసుంటే నాకైతే షేర్ చేయండి. సో కింద కూడా ఒక శివాలయం ఉందన్నమాట. సో చిన్నది. సో ఇక్కడ కూడా దర్శనం అయిపోయాక ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్ళామంటే మనకి ఎగ్జిట్ ఎంట్రీ ఉండిద్ది. సో అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు 35 degrees అయితే ఉంది టెంపరేచరు. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ మెయిన్ ఎంట్రన్స్ వరకు అయితే మనం చెప్పులు తీసుకొని రావచ్చు. బట్ మాకు తెలియక మేము వెహికల్లోనే పెట్టాము. వెహికల్లో పెట్టడం వల్ల అయితే కాళ్ళు అయితే అబ్బో కాలిపోయినాయి మాకైతే. బయట నుంచి టెంపుల్ వ్యూ అయితే చూడడానికి చాలా సూపర్గా ఉంది. వైట్ అండ్ గ్రీన్ బ్లూ కలర్లో మాత్రం అదిరిపోయింది. స్కై అయితే చాలా సూపర్గా ఉంది. చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా నేను ఫోన్తో తీసిన వీడియోనే. సో ఎడిట్ చేశాక ఇంకా క్లియర్గా ఉండిద్దని అనుకుంటున్నాను. బయట కొన్ని చాలా షాప్స్ కూడా ఉండయి మెయిన్ ఎంట్రన్స్లో. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. సో మేమైతే అక్కడ దర్శనం అయిపోయాక డైరెక్ట్ జాల్నా వచ్చాము. జాల్నాలో లంచ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. మా వాడికైతే మసాలా పాపడ్ ఆర్డర్ ఇచ్చాము. మేమైతే ఒక పన్నీరును రోటీ అయితే ఆర్డర్ చేసుకున్నాము.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ సూన్, టేక్ కేర్ అండ్ బై బాయ్. ఫైనల్గా మేము ఒక బటర్ మిల్క్ తాగి మళ్ళీ ఇక్కడి నుంచి సంభాజీ నగర్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకు ఆలస్యం, వీడియో నచ్చేస్తే సపోర్ట్ చేసేయండి.